రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే 1000 కోట్ల మిషన్. తన ఏ సినిమా చేసినా 1000 కోట్లు కామన్ అన్న బ్రాండ్ ఇమేజ్ ఉంది. బాహుబలి 2కి 1850 కోట్లు వస్తే కల్కికి 1200 కోట్లు వచ్చాయి. సలార్ 850 కోట్ల దగ్గర వరకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 1000 కోట్ల నెంబర్కి దగ్గరగా ఉండే సినిమాగా ప్రభాస్ మూవీలు మారిపోతున్నాయి. ఆదిపురుష్ సరిగ్గా ఆడకున్నా 650 కోట్ల పెట్టుబడిని 750 కోట్ల రాబడిగా మార్చింది. కాబట్టి కథ వీక్గా ఉన్న సినిమాలతోనే ఇంత రాబడితే యావరేజ్ టాక్తో ఆడే సినిమాలు 1000 కోట్లు రాబట్టడం ఖాయం. ఏ మాత్రం బాగున్నా 1200 కోట్ల నుంచి 2000 కోట్లలో పడ్డం అంతకంటే కామన్. అలా అని ఇంతవరకు జరగలేదు, కానీ జరిగే అవకాశాలున్నాయి. అందుకే ప్రభాస్ కూడా రిస్క్ పెంచాడా? తన సినిమా అంటే బడ్జెట్ ఇక్కడ నుంచి మినిమం 1000 కోట్లు ఉంటుందా? కల్కి సీక్వెల్కి 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. స్పిరిట్ ఎలాగో 850 కోట్ల నుంచి 1000 కోట్ల మధ్య ఖర్చు చేయడానికి సిద్ధపడే సెట్స్ పైకి వెళ్లారు. అంటే బడ్జెట్టే 1000 కోట్లంటే రాబడి కనీసం 2000 కోట్లైనా ఉండాలి. మరి అది సాధ్యమా? దంగల్ రికార్డ్ ని చాలా నార్మల్ గా టార్గెట్ చేశారా? ఇక నుంచి 2000 కోట్లు కూడా నార్మల్ కాబోతున్నాయా? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్లో బాహుబలి 1, 2, సాహో, సలార్, కల్కి ఇలా 5 పాన్ ఇండియా హిట్లు వచ్చాయి. 2 సినిమాలు ఏకంగా 1000 కోట్ల వసూళ్లను దాటాయి. అందులో ఒకటి ఏకంగా 1850 కోట్లతో ఇండియా నెంబర్ 2 ప్లేస్లో ఉంది. వీటితో పోలిస్తే 2 సార్లు 1000 కోట్లు రాబట్టిన షారుఖ్ ఖాన్ కూడా ప్రభాస్ రికార్డుల ముందు నిలబడలేకపోతున్నాడు. ఇలాంటి హీరో ఇప్పుడు 1000 కోట్ల వసూళ్లని కామన్గా మార్చేలా ఉన్నాడు. ఆల్రెడీ సలార్తో 850 కోట్లు రాబట్టి తన సినిమా జస్ట్ యావరేజ్ టాక్ వస్తేనే 1000 కోట్ల దరిదాపుల్లో ఉంటుందని, హిట్ టాక్ వస్తే అందుకు డబల్ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని ప్రూవ్ చేశాడు. ఇదంతా రెబల్ ఫ్యాన్స్ తలుచుకొని సంబరపడటానికి బానే ఉంటుంది. కానీ ఇక్కడే బడ్జెట్లో ట్విస్ట్ ఎదురైంది. అదే 1000 కోట్ల వరద. రెబల్ స్టార్తో సందీప్ రెడ్డి వంగతీస్తున్న స్పిరిట్ బడ్జెట్ 900 కోట్లు దాటుతుంది. ప్లానింగ్లోనే 900 కోట్లుంటే తీసేశాక అది 1000 కోట్లు దాటొచ్చు. ఇక కల్కి 2 మూవీ కోసమైతే ఫిలిం టీం 1000 కోట్లు ఇనఫిషియల్గా బడ్జెట్ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే కల్కి 1తో పోలిస్తే కల్కి 2లో గ్రాఫిక్స్ పార్ట్ చాలా హెవీగా ఉండబోతుంది. అందుకే బడ్జెట్ 1000 కోట్లు దాటేలా ఉంది. ఇక సలార్ 2 కూడా పట్టాలెక్కితే 800 కోట్లకు పైనే బడ్జెట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. డ్రాగన్ రిజల్ట్ని బట్టే ప్రశాంత్ నీల్ 800 కోట్ల సలార్ సీక్వెల్ ప్లాన్ చేశాడని పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. సో ఒక దర్శకుడి పనితనం, ప్రాఫిట్స్ ఇవన్నీ లెక్కలు పర్లేదనుకున్నప్పుడే హెవీ బడ్జెట్ విషయంలో నిర్మాతలు రిస్క్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి సలార్ 2 ఉంటుందా, ఉంటే 800 కోట్ల హెవీ బడ్జెట్తో పట్టాలెక్కుతుందా లేదా అనేది డ్రాగన్ వసూళ్ల వరదను బట్టి నిర్మాతలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓ రకంగా సలార్ సీక్వెల్కి 800 కోట్లు, స్పిరిట్కి 900 కోట్లు పైనే పెట్టుబడి, ఇక కల్కికి 1000 కోట్ల బడ్జెట్. ఇవన్నీ చూస్తే ప్రభాస్ సినిమా అంటే కనీసం 1000 కోట్లు ఖర్చవ్వాల్సిందేనా అన్న డౌట్స్ రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నుంచి 1000 కోట్ల బడ్జెట్లు వెరీ నార్మల్గా మారే అవకాశం కనిపిస్తోంది మరి.